వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. వాళ్ళు సింపుల్గా చిన్న కూర వండి చూపిద్దాం మీకు అని చెప్పారండి. అమ్మ నాటు తోటకూర కాళ్ళు వచ్చినాయి. తోటకూర కట్ట పట్టుకొస్తే ఏముండదామని చెప్పి తోటకూర కాళ్ళలో పువ్వు మకాని సింపుల్గా కర్రీ. ఓకేనమ్మా? అది రేపు పొద్దున చక్కగా పప్పు తోటకూర వండుకుందామని ఆ ఆకు ఇప్పుడు చేసుకున్నాను. ఇదిగో పాడు చేసుకోకుండా చక్కగా ఇది బాయిల్ చేసేసుకుని చక్కగా వాడదే వేసుకుని గిన్నెలు వేసుకుని ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డ్రీప్లో పెట్టక్కర్లేదు. పొద్దున్న పప్పు బద్దలు వేసుకోవచ్చు. బాక్సులు కదమ్మా మరి పొద్దున్నేని అందుకుని ఏమీ ఉండదురా. మకాని వేసి వండుదామని. మకాని ఇష్టం మా పాపకి. ఇదిగో తోటకూర కాళ్ళు నాటుకాళ్ళు అయ్యి ఒకవేళ ఉంటాయి మాట తాజాగా. ఎప్పుడు కూడా ఆకుకూర తాజాగానే తినాలి. అది బాగుంటుంది. తోటకూర అయితే మరీని ఇంకా గోంగూర 2 రోజులు నిలవాగుద్ది కానీ తోటకూర ఆగదు. అమ్మ ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అంతే. ఇక మాకైనా శుభ్రంగా ఏరింది. మన కిలో పొట్లం పట్టుకొచ్చింది. కొద్ది అది మోసమే. అడుగునన్ని చిన్ని పిక్కలు ఏరితే కేజీ ప్యాకెట్ తెస్తే 1/2 కిలో వచ్చింది. లూజు తెచ్చుకోవాలి. లూజు తెచ్చుకుంటే లోవి దొరుకుతాయి మనకి. ఆ ప్యాకెట్లు ఎత్తుంటే పైన ఇదిగా ఉంది. ఇదిగో 2 ఉల్లిపాయలు కొట్టింది. కొద్దిగా ఎండ వచ్చింది. ఇదిగో 1 స్పూన్ అల్లం వేసుకున్నానమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయితే చక్కగా ఈ తోటకూరకాయలు పాలు వేసి వండుకోవచ్చమ్మా. ఇంకా కొత్తలా ఉంటే బెల్లం వేసి పులుసు పెట్టుకోవచ్చు. చూడండి అమ్మ, ఆ ఛానల్లో ఉన్నాయి. పచ్చిరొయ్యలు వేసి కూడా వండేది. పచ్చిరొయ్యలు కూడా వండేది. వాళ్ళ కృష్ణా జిల్లా వాళ్ళు వండుకుంటారు ఎక్కువ తోటకూరకాయలు పచ్చిరొయ్యలు. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క విధానం. అమ్మా ఇగో తోటకూరకాయలు వేసుకుందాం. ఇలా ఉన్నాయి, మగ్గిపోతాయి. ఉప్పు వేసుకుంటున్నానమ్మా. ఉప్పు మీ తగినంత. పసుపు, కారం అంతే, 1 స్పూన్ కారం. మూత పెట్టుకుందాం. ఓకే బంగారం. అదిగో అలా మూత పెడితే అలా నీరు వచ్చేది చక్కగా. చూసా వేసినప్పుడు ఎంత ఉందో ఎక్కువ అనుకున్నాం. నీకు ఆకుకూరలు ఒకటి ఇలాగ ఎక్కువ కనపడుతుంది కానీ వండేటప్పుడు ఆనపకాయ ఒకటి బీరకాయ ఒకటి. ఓకేనమ్మా? ఇన్ని కూడా పట్టవు బాకాని. అయిగోరా అంతే. అక్కకి ఇష్టం. అమ్మ ఇదిగో కొత్తిమీర ఇవాళ మంచి తాజాగా దొరికింది. రోజు ఇవి వేసేస్తున్నా. వాటర్ పోసుకున్నామమ్మా. ఈ మకాని వేసిన తర్వాత మనము ఎక్కువ కలుపుకోక్కలేదు. సోళ్ళ నీళ్ళు పట్టినాయి అంతే. సిమ్లో పెట్టుకుంటే కదపక్కల్లా. మకాని తోటకూర కాళ్ళు ఈగురు. ఓకేనమ్మా? అది అంత ఇప్పుడే కలుపుతాను. మనం కలపను, అలా సరిపోద్దన్నమాట. ఈ నీరు లాక్కూడదు, వాటర్ ఎక్కువ ఉండాలి. మరి పెసర పునుకు లాక్కున్నట్లు లాక్కుంటుంది మకాని. ఓకేనమ్మా? ఓకేనమ్మా? ఇలాగ అంటూ ఉడకాలి దగ్గరగా.
నేను పోసిన నీళ్ళకి ఇదిగో మగ్గిపోతే ఉప్పు చూసుకుంటాను చక్కగా. అదిగో అంతే, ఏమీ లేదు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే, కొద్దిగా గరం మసాలా కూడా అక్కలొద్ది, తోటకూర కదమ్మా. అంతే, నూనె కూడా సమానంగా వేసుకున్నాను. సరిపోయిందమ్మ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. మరి అందంగా ఇలా వండుకోండి బంగారం. నచ్చిందా? సింపుల్గా 2 కూరలు అవుతాయి. అది పప్పులు వేసుకొచ్చి ఇది ఇలా వండుకోవచ్చు. ఓకేనమ్మా, నచ్చిందా? నచ్చితే మరి అందంగా ఇలా వండుకుంటారని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఏదన్నా పచ్చడి చూపిస్తాను. మొన్న పచ్చడి చూపించాను కదా, మధ్య మధ్యలో పచ్చడి, మధ్య మధ్యలో స్వీటు, మధ్య మధ్యలో ఏదో ఒకటి ఒక్కొక్కటి అలాగా కొత్తగా. ఓకేనా బంగారం? మరి అందంగా నచ్చితే ఇలా వండుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మంచి కామెంట్లు పెడుతున్నారు అందరికీ. చాలా 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 థ్యాంక్స్ అమ్మా. చక్కగా నన్ను ఆదరిస్తున్నారు. అందంగా నా కూరల గురించి ఎదురు చూస్తున్నారు. రోటి పచ్చడి నచ్చిందన్నారు, పచ్చిమిరకాయ పచ్చడి నచ్చిందమ్మ, చాలా థ్యాంక్స్. ఓకేనా బంగారం? చక్కగా ఇలా చేసుకుంటారని మనస్ఫూర్తిగా నన్ను మీరు ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.